సో ఫ్రమ్ సో దెయ్యం లేని దెయ్యం కథ. దెయ్యం కథ అంటే భయం. భయం మాత్రమే కాదు, కడుపుబ్బ నవ్వుకోవచ్చు. చివరికి ఓ మంచి సందేశం కూడా తీసుకోవచ్చు అని నిరూపించిన ఈ కన్నడ డబ్బింగ్ సినిమా జూలై 25న కన్నడలో థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకొని తెలుగులో 8 ఆగస్టున థియేటర్ రిలీజ్ అయ్యి కేవలం మౌత్ టాక్ తోటే తెలుగులో కూడా విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ జీ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. సోమేశ్వర గ్రామం నుంచి వచ్చిన సులోచన, టూ ఫ్రమ్ సో. ఈ కథ విషయానికి వస్తే, ఈ కథ అంతా మర్లూర్ అనే ఒక పల్లెటూరులో జరుగుతుంది. ఇక్కడ అశోక్ అనే అమాయకపు కుర్రాడు తన స్నేహితురాల్ని ఇంప్రెస్ చేసే క్రమంలో చిన్న తప్పు చేస్తాడు. ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఒక దెయ్యం పట్టింది అని చిన్న డ్రామా మొదలు పెడతాడు. కానీ ఆ డ్రామా సోమేశ్వర గ్రామం నుంచి వచ్చిన సులోచన అనే దెయ్యం కథగా ఊరంతా పాకుతుంది. ఇక అంతే, ఆ ఊరికి పెద్ద దిక్కైన రవణ రంగంలోకి దిగుతాడు. దెయ్యాన్ని వదిలించడానికి స్వామీజీని తీసుకురావడం, ఆ తర్వాత జరిగే గందరగోళం, నవ్వులే నవ్వులు. కథ నవ్వుల రోజుతో ముందుకు వెళ్తున్నప్పుడు సెకండ్ హాఫ్ లో మనకు అసలు మలుపు తెలుస్తుంది. ఈ సినిమా కేవలం కామెడీ కోసమే కాదు, ఒక బలమైన సందేశం కోసం తీశారని అర్థమవుతుంది. సులోచన ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. సులోచన ఒక అనాథ. ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆ గ్రామంలో ఒంటరి మహిళగా తన జీవితాన్ని గడపడానికి పడిన కష్టాలు, ఆమెపై సమాజం వేసిన ముద్రలు, ఆమెను వేధించిన తీరు, ఆమె సొంత వారే లైంగికంగా బాధపెట్టింది చూపిస్తారు. అశోక్ తనకు దెయ్యం పట్టకపోయినా దెయ్యం పట్టిందని చివరి వరకు ఎందుకు నాటకం ఆడుతాడు. అశోక్ కి సులోచనకి ఉన్న సంబంధం ఏమిటి తెలుసుకోవాలంటే టూ ఫ్రమ్ సో చూడాల్సిందే. దర్శకత్వం జేపీ తుమ్నాథ్. తన తొలి సినిమాతోనే కథను నడిపించడంలో, నటుల నుంచి సహజమైన నటనను రాబట్టడంలో, కామెడీని పండిస్తూనే హార్ట్ఫుల్ మెసేజ్ అవ్వడంలో ఎంత పరిణితి చూపించాడో చెప్పడానికి టూ ఫ్రమ్ సో ఒక గొప్ప ఉదాహరణ. ఈ సినిమా విజయంలో సింహభాగం దర్శకుడు జేపీ తుమ్నాడికే చెందుతుంది. టూ ఫ్రమ్ సో దర్శకత్వంలో మొట్టమొదటి బలం సహజత్వం. దర్శకుడు జేపీ తుమ్నాడ్ మర్లూరు గ్రామాన్ని, అక్కడ మనుషుల్ని తెరపై చూపించిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన అనవసరమైన అలంకరణకు పోకుండా పల్లెటూరు జీవితాన్ని ఉన్నదన్నట్లు చూపించారు. కథనం మీద, పాత్రల మీద మాత్రమే ఫోకస్ పెట్టారు. దెయ్యం వచ్చిందనే ఒక అబద్ధం చుట్టూ వెళ్ళిన కామెడీ ఇది. ఇక్కడ దర్శకుడు చేసింది కేవలం జోక్స్ వేయడం కాదు, పరిస్థితుల నుంచి కామెడీని పుట్టించడం. దెయ్యాన్ని వదిలించడానికి స్వామీజీ చేసే ప్రయత్నాలు, రవణ అతి, ఊరి వాళ్ళు అతిగా భయపడే విధానం, ఈ సన్నివేశాలన్నీ చాలా పకడ్బందీగా రాసుకున్నారు. దీనివల్ల నవ్వులు బలవంతంగా రాకుండా సహజంగా వస్తాయి. కట్టింగ్ మరియు ఎడిటింగ్ టైమింగ్ ను పర్ఫెక్ట్ గా క్యాచ్ చేయగలిగారు. సినిమాను లైట్ కామెడీ ట్రాక్ లో నడిపిస్తూనే క్లైమాక్స్ లో ఒక బరువైన సామాజిక సందేశం ఇవ్వడంలో దర్శకుడి లోతు స్పష్టంగా కనిపిస్తుంది. సులోచన కథను రివీల్ చేసే విధానం చాలా ఎమోషనల్ గా, ప్రభావవంతంగా ఉంటుంది. నవ్వుతున్న ప్రేక్షకుడిని ఒక్కసారిగా ఆలోచనలో పడేలా చేయగలిగారు. దయ్యం పట్టిందని అందరూ భయపడతారు, కానీ ఒంటరి మహిళ జీవితంలో భద్రత లేకపోవడం అనే నిజమైన దయ్యాన్ని ఎవరూ గుర్తించలేకపోయారని చూపించడం దర్శకుడి సామాజిక స్పృహను తెలియజేస్తుంది. దీనికోసం హర్రర్ ఫార్వర్డ్ ఎంచుకోవడం ఆయన టేకింగ్ లో ఉన్న ప్రత్యేకత. ఈ సినిమా బలాలు. ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ సిచ్యువేషన్ కామెడీ. దెయ్యం కథను నమ్ముతున్న పల్లెటూరు ప్రజల అమాయకత్వం, వారి అతిభయం ఇవన్నీ నవ్వు తెప్పిస్తాయి. సునీల్ గౌతమ్ పోషించిన రవీణ పాత్రే కామెడీకి మెయిన్ పిల్లర్. ఊరి పెద్దగా నాకే అంత తెలుసు అన్నట్లు హడావిడి చేస్తూ ఆయన పండించిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. రాజు బి శెట్టి స్వామీజీ పాత్ర కొద్దిసేపే కనిపించినా, స్వామీజీగా రాజు బి శెట్టి తనదైన మేనేజర్తో, కామెడీ టైమింగ్ తో నవ్వుల బాధ్యతను సమర్థవంతంగా మోశారు. ఈ సినిమా బలాలు. ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ సిచ్యువేషనల్ కామెడీ. దెయ్యం కథను నమ్ముతున్న పల్లెటూరు ప్రజల అమాయకత్వం, వారి అతిభయం ఇవన్నీ నవ్వు తెప్పిస్తాయి. సునీల్ గౌతమ్ పోషించిన రవీణ పాత్ర కామెడీకి మెయిన్ పిల్లర్. ఊరి పెద్దగా నాకంతే తెలుసు అన్నట్లు హడావిడి చేస్తూ ఆయన పండించిన కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. రాజు బి శెట్టి స్వామీజీ పాత్ర కొద్దిసేపే కనిపించిన, స్వామీజీగా రాజు బి శెట్టి తనదైన మేనరిజంతో, కామెడీ టైమింగ్ తో నవ్వుల బాధ్యతను సమర్థవంతంగా మోశారు. ఈ సినిమాలో చాలా మంది కొత్త నటులు ఉన్న వారంతా చాలా సహజంగా నటించారు. పాత్రలు డ్రామా కనిపించకుండా మన చుట్టూ ఉండే మనుషుల్లా కనిపిస్తారు. దర్శకుడు జేపీ తుమ్నాడ్ లీడ్ యాక్టర్ సునీల్ గౌతమ్ ను తమ పాత్రలో ఇమిడిపోయారు. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా డైలాగ్స్ తెలుగు నేటివిటీ దగ్గరగా ఉండడం వల్ల ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయ్యారు. సుమేధకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కామెడీ సీన్లకి బలాన్ని ఇచ్చింది. ఈ సినిమాకు బలహీనతలు.
సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా క్లైమాక్స్ ముందు కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. కామెడీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. దెయ్యం వచ్చిందని డ్రామా ఆడటం, ఆ తర్వాత దాని వెనక సోషల్ మెసేజ్ ఉండడం అనే కథాంశం తెలుగు ప్రేక్షకులకి కొత్తేమీ కాదు. ఇది వరకు ఇలాంటి కథాంశాలతో చాలా సినిమాలు వచ్చాయి. అందుకే కొన్ని చోట్ల కథ ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది. చివరగా సూఫ్రమ్ షో అనేది చిన్న మైనస్లు పక్కన పెడితే పక్కా వినోదాన్ని అందించే సినిమా. నవ్వులు, ఆలోచనలు రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. అందుకే ఈ సినిమా విజయం సాధించింది. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ లో మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.